హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చాలా సింపుల్ రెసిపీ బొమ్మిడాల కర్రీ. చాలా బాగుంటుంది. స్మెల్ తోటే కర్రీ చంపేస్తుంది తినే వాళ్ళకు. నచ్చని వాళ్ళకి అస్సలు నచ్చదు స్మెల్ కూడా. ఇలా ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక చిటాకు బొమ్మిడిలు తీసుకోండి. వాటిని సాల్ట్ వాటర్లో వేసి కడుక్కొని చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, అలాగే ఒక చిన్న టమాటో, ఒక 2 పచ్చిమిర్చికి కట్ చేసుకోండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి తగినంత. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు మొత్తం ఇందులో వేసుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీటితో పాటు గంట కూడా కొట్టండి. చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లోనే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. అది బాగా ఫ్రై అయ్యేంత వరకు, గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రెష్ చేసినాం కదా, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. దీంట్లోనే పసుపు, అలాగే తగినంత కారం కూడా వేసుకొని టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకొని అడగంటకుంట ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత కాస్తంత గరం మసాలా కూడా ఇందులో వేసుకోండి. అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న బొమ్మిడాయలు కూడా ఇందులో వేసి ఒకసారి కలుపుకోండి. ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి. చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి. అంటే ఈ కర్రీ ఇష్టపడే వాళ్ళైతే అస్సలు తినకుండా ఉండలేరు. తినని వాళ్ళు మాత్రం స్మెల్కు తినకుంటుంటారు. కర్రీ మాత్రం టేస్ట్ అదిరిపోద్ది. నచ్చాలి కానీ కాస్తంత సాల్ట్ వేసుకొని లాస్ట్లో కాస్తంత కొత్తిమీర వేసుకున్నారంటే ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే బొమ్మిడాల కర్రీ రెడీ. నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.